నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెడితే పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యానికి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య సాయాన్ని అందించారు. ఒకే రోజు 34 మందికి 22,39,000 రూపాయలను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 34 మందికి 21,39,000 రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా ఆనందోత్సాహాలతో మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మన గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త వరకు కూడా మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీకు అందిస్తూ ఉందని అంటే మరి వేళ ఈ ప్రభుత్వం పేదల పట్ల మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో కూడా చూశారు ప్రభుత్వాన్ని మీరు 5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా 10 మందిని కూర్చోబెట్టి సీఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సీఎంఆర్ఎఫ్ ఇస్తే దాన్ని 6 నెలలు చక్రం కింద తిప్పేవారు. అటువంటి పరిస్థితి అంటే 100 మంది అప్లై చేస్తే ఒక్కటో అరా ఇచ్చి చేతులు దుక్కునేటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు మీరు కష్టపడి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇస్తే ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసినప్పుడల్లా మీరు పెట్టిన అప్లికేషన్లు అన్ని కూడా ఆ ఖాళీగా ఆ ఏదైతే బిల్డింగ్ లోనే ఇక్కడే ఉండిపోయాయి. మళ్ళీ వాటిని పాపం తులిసేవాళ్ళు మళ్ళీ ఆ కాలగొట్ల మీద బోదుగొట్ల మీద వాటి మీదకి పోయి మీరు ఇచ్చేటువంటి అప్లికేషన్. అటువంటి పరిస్థితి గతంలో. కానీ ఈ రోజు అటువంటి స్థితి లేకుండా వారం ఈరోజు ఆదివారం, గత ఆదివారమే దగ్గర 72 లక్షల రూపాయలు ఇచ్చి, అంతకుముందు ఆదివారం 62 లక్షల రూపాయలు ఇచ్చి, ఇట్లా ప్రతి వారము కూడా 30 మందికి, 50 మందికి, 70 మందికి, 80 మందికి లక్షల రూపాయలు ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూ ఉన్నామని అంటే ఈవేళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈవేళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించినటువంటి స్థితిలో నిజంగా 2014-19లో మన ప్రభుత్వం ఉంది. 19లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే మనకి తిప్పలు ఉండేవి కాదు. కానీ 19-24లో ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది, ఒక నియంత్రణతో ప్రభుత్వం వచ్చింది, నిరంకుశత్వ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఊడ్చేశాడు మొత్తం అంతా పాటు. ఒక ఖాళీ చిల్లుకుందని మనకు అబ్బాయి చెప్పాలి. అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీకు సాయం అందిస్తుంది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అది ఏ మాత్రం సాయం మీకు అందించకపోయి ఈరోజు గ్రామాన వాటిని ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది అంటే సాయం అందుకునే ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి, 100 మందికి, 1000 మందికి మీరు చెప్పి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇంకొక 100 మందికి, ఇంకొక 1000 మందికి, ఇంకొక 1,00,000 మందికి, ఇంకొక 1,00,00,000 మందికి ఈ ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడు పాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 మందికి 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్వరలోనే ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు రేపు జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రంగస్వామి తెలిపారు. ఒంటిమిట్టలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్నికల అధికారులకు బ్యాలెట్ బాక్సులను అందించారు. ఈ సాయంత్రానికే ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారన్నారు. ఒంటిమిట్టలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మనకి పోలింగ్ జరుగుతుంది 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1+4 అంటే ఒక పీఓ, 4 పీఓల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఈ పీఓస్, ఓపీఓస్ అందరికీ కూడా బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ మెటీరియల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అందరూ రిపోర్ట్ చేయడం అవగానే మధ్యాహ్నం లోపల వీళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇచ్చి ఇక్కడే లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది. లంచ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ సెక్యూరిటీ అండ్ జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ పోలింగ్ మెన్ అండ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు డిస్పాచ్ అయిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత రేపు పోల్ అయిన తర్వాత
ఈవినింగ్ మళ్ళీ రిసెప్షన్ అక్కడ మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో రిసెప్షన్ అండ్ స్ట్రాంగ్ రూమ్ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ రేపు సాయంత్రానికి చేరుకుంటుంది. 14th అక్కడే కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కోరారు. విజయవాడలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీ షా, సిపి రాజశేఖర్ బాబు మరియు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించడం ప్రతి పౌరుడికి గర్వకారణమన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రారంభించబడిన ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. Today, Har Ghar Tiranga program is being conducted across the country and also in the state of Andhra Pradesh and in the NTR district. The state level program is being organized in NTR district. Honorable Chief Minister also will be gracing the occasion as the part of Har Ghar Tiranga Karyakramam. So today we are conducting a huge rally with bikes, skatings and the students and also the NGOs and journalists to ensure that the patriotism is there in everyone and patriotism should be remembered and our freedom fighters and also the army people at the border should be saluted on this occasion. So as part of Azadi Ka Amrit Mahotsav, this Har Ghar Tiranga program will going to remind us of our duties and the respect to our nation and also respect to our national flag. So Jai Hind. So recently we all met and then we took a rally after Operation Sindoor. So in fact, like we got the freedom about 70-80 years back and all of us are moving ahead with development. So this is high time that we shall all unite once again and then tell the universe, tell the world that we are all one, and then to show our commitment we are taking this Tiranga rally. Lot of youth, women and all parts of the society are participating in this Tiranga rally. Thank you. దేశభక్తిని చాటే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో కూటమి నాయకులతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం నుంచి అనపర్తి వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేశారు. అనంతరం అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర చేపట్టారు. తరువాత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరంగా ర్యాలీలో భాగంగా జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె కోరారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఆగస్టు 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్ ఘర్ తిరంగా కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో అందరు సిబ్బంది, ఆఫీసర్స్, ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మన 79th ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పులిచెర్ల మండలంలో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలు అందడంతో సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతిలోని జీవకోనలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలను, గంజాయి అమ్మకాలను నియంత్రించినట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ ఈ అవుట్ పోస్టు ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మన నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది. సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్లు, ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలో జీవకోన తిరుపతికి ఒక జీవనాడి లాంటిది. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఈ కొండ కింద ఈ జీవకోనను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జీవకోనలో 5 డివిజన్లు, దాదాపు 40,000 జనాభాతో కూడిన ఈ ప్రాంతంలో ఇది కొత్తగా 30-35 సంవత్సరాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి పలు జిల్లాల్లో ఇక్కడ వచ్చి సెటిలర్స్ అయ్యడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కుల వృత్తులు, మేస్త్రీ ఉద్యోగాలు, కార్పెంటర్లు, పెయింటర్లు, రకరకాల కుల వృత్తులతో ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా గంజాయి వ్యాపారాలు, డ్రగ్స్, లిక్కరు ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఏర్పాటు కాకముందు ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి మొట్టమొదటిగా జీవలింగేశ్వర స్వామికి పూజలు చేసి ఈ ప్రాంతం నుంచే ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న వాసులు కూడా పెద్ద మీటింగ్లో కూడా మాకు ఇక్కడ భయభ్రాంతులు అవుతుంది. సాయంకాలం 6 గంటలు అయితే ఇండ్లు వాకిలు కూడా డోర్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇండ్ల ముందర దిన్నెలపైన రోడ్లలో కూర్చొని గుంపులుగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వ్యాపారాలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల 15 నుంచి అమలు కానుంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74% ఈ పథకం వర్తిస్తుంది. సంస్థలో 11,449 బస్సులు ఉండగా ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వం 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని అనుమతిస్తారనే వివరాలపై స్పష్టత రానుంది.